2026 సంవత్సరంలో మన టీమిండియా మొట్టమొదటి సమరానికి సిద్ధమైంది. మన వాళ్ళైతే న్యూజిలాండ్ టీంతో 3 వన్డేల సిరీస్ ఆడబోతున్నారు. అండ్ ఈ సిరీస్ జనవరి 11వ తేదీన స్టార్ట్ కాబోతుంది. సో ప్రజెంట్ ఈ వన్డే సిరీస్కి అయితే అంతకు ఇంపార్టెన్స్ లేదు. నెక్స్ట్ మంత్ చూసుకుంటే T20 వరల్డ్ కప్ ఉంది. దీంతో ప్రజెంట్ T20 మ్యాచెస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. అయితే ఫ్యాన్స్ యొక్క ఇంట్రెస్ట్ పరంగా చూసుకుంటే మాత్రం ఈ వన్డే సిరీస్ మీద చాలా ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే, విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఈ రోకో జోడిని చూసేందుకు ఫ్యాన్స్ అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా వన్డే సిరీస్ తర్వాత చూసుకుంటే మనకి నెక్స్ట్ వన్డే సిరీస్ జూన్లో కానీ లేదు. సో దీంతో ఈ సిరీస్లో మరోసారి రోకో జోడి యొక్క పెర్ఫార్మెన్స్ చూసేందుకు ఫ్యాన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సిరీస్లో మన టీమిండియాకు కాంపిటీషన్ వైజ్ చూసుకుంటే అంతగా ఉండకపోవచ్చు. ఎందుకంటే న్యూజిలాండ్ వాళ్ళు తమ ఏ టీంతో రాలేదు, బి టీంతో వచ్చారు. తమ టీంలోని ఇంపార్టెంట్ ప్లేయర్స్ అందరికీ T20 వరల్డ్ కప్ దృష్ట్యా రెస్ట్ ఇచ్చేశారు. దీంతో వన్డే సిరీస్ కోసం వచ్చిన న్యూజిలాండ్ టీం అంత బలంగా కనిపించట్లేదు. వేరేస్ మన టీమిండియా చూసుకుంటే చాలా బలంగా ఉంది. ఎస్పెషల్లీ బ్యాటింగ్ అయితే పీక్స్లో ఉంది. అది కూడా ఈ సిరీస్లో రోకోతో పాటు మన కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మరియు శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కూడా కంబ్యాక్ అవ్వబోతున్నారు. ఎట్ ది సేమ్ టైం మన మిగతా బ్యాట్స్మెన్ చూసుకున్నా చాలా మంచి ఫామ్లో కనిపిస్తున్నారు. సో దీంతో మరోసారి మనమైతే ఈ సిరీస్లో రన్ ఫెస్ట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ సిరీస్లోకి మన టీమిండియానే మరోసారి ఫేవరెట్స్గా బరిలో దిగుతారు. ఎందుకంటే మన వాళ్ళకి న్యూజిలాండ్ టీం మీద మామూలు రికార్డు లేదు. పర్టికులర్గా చివరి 7 వన్డే మ్యాచ్లో చూసుకుంటే మన టీమిండియా న్యూజిలాండ్ టీం మీద ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. సో ఓవరాల్గా 2 జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే మన టీమిండియాదే డామినేషన్. మొత్తం ఈ 2 జట్ల మధ్య 120 మ్యాచ్లు జరిగితే మన టీమిండియా 62 మ్యాచ్లో గెలిచింది. వేరేజ్ న్యూజిలాండ్ టీం 50 మ్యాచ్లోనే గెలిచారు. మిగిలిన 8 మ్యాచ్లో 7 మ్యాచ్లు నో రిజల్ట్ అండ్ మిగతా ఒక్క మ్యాచ్ టైగా ముగిసింది. సో ఓవరాల్ హెడ్ రికార్డులో చూసుకుంటే మన టీమిండియా కేజీ కనిపిస్తుంది. పైగా మన ఇండియన్ గడ్డ మ్యాచ్ చూసుకుంటే న్యూజిలాండ్ టీం మీద మనకి అమోఘమైన రికార్డు ఉంది. ఈ 2 జట్ల మధ్య ఇండియా వేదికగా 39 మ్యాచ్లు జరిగితే మన టీమిండియా 31 మ్యాచ్లో గెలిచారు. న్యూజిలాండ్ టీం 8 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. ఇన్ఫాక్ట్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పటివరకు న్యూజిలాండ్ టీం వాళ్ళు మన ఇండియా గడ్డ మీద వన్డే సిరీస్ గెలవలేదు మన టీమిండియాకి అగెనిస్ట్గా. ప్రీవియస్గా ఇండియన్స్ వాళ్ళ మీద 2 జట్ల మధ్య 6 వన్డే సిరీస్లు జరిగితే 6 కూడా మన టీమిండియానే గెలిచారు. న్యూజిలాండ్ టీం ఒక్కటి కూడా గెలవలేకపోయింది. సో క్లియర్లీ రికార్డ్స్ అన్ని బట్టి చూసుకుంటే మన టీమిండియాని సిరీస్లో ఫేవరెట్స్గా ఉంటారు. పైగా ముందు చెప్పుకున్నట్టు వన్డే సిరీస్లోకి న్యూజిలాండ్ టీం తమ స్ట్రాంగ్ టీంతో రాలేదు, ఆల్మోస్ట్ బీ టీంని పంపారు. బట్ ఎనివే న్యూజిలాండ్ టీం అసలు ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళు చాలా డేంజరస్ టీం. ఎస్పెషల్లీ వన్డే ఫార్మేట్లో వాళ్ళు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో వాళ్ళు చివరిగా మన టీమిండియా మీద ఫైనల్ ఓడిపోయారు. బట్ ఆ తర్వాత చూసుకుంటే న్యూజిలాండ్ టీం 9 వన్డే మ్యాచ్లు ఆడింది. అండ్ 9 వన్డే మ్యాచ్లు కూడా వాళ్ళు గెలిచేశారు, ఒక్కడు కూడా ఓడిపోలేదు. సో న్యూజిలాండ్ టీం అయితే చాలా మంచి స్ట్రీక్తో ఉన్నారు. వరుసగా 9 వన్డే మ్యాచ్లు గెలిచి సిరీస్లోకి వస్తున్నారు. వేరేజ్ మన టీమిండియా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా మీద వన్డే సిరీస్ గెలిచారు. అయితే ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం, ఈ 2 జట్ల మధ్య చివరిగా జరిగిన 7 వన్డే మ్యాచ్లు కూడా మన టీమిండియానే గెలిచారు. మన వాళ్ళు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు న్యూజిలాండ్ టీం మీద. సో దీంతో వన్డే సిరీస్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక ఈ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే జనవరి 11వ తేదీన వడదర వేదిక ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1 గంటన్నరకు స్టార్ట్ అవుతుంది. అలాగే లైవ్ స్ట్రీమింగ్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ జియో హాట్స్టార్ అలాగే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఈ రెండింటిలో లైవ్ వస్తుంది. ఇక ఈ మ్యాచ్ ఆడిపోయి కోటమి స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ కూడా అని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో ఒక మెన్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా జరగలేదు. వన్డే కానీ T20 కానీ టెస్ట్ కానీ ఏది జరగలేదు. ఇన్ఫాక్ట్ మెన్స్ డొమెస్టిక్ T20 మ్యాచ్లు కూడా ఏమీ జరగలేదు. సో ఈ స్టేడియాన్ని అయితే కొత్తగా నిర్మించారు. దీంతో పిచ్ను అంచనా వేయడం కొంతవరకు కష్టమే. అయితే ఈ గ్రౌండ్లో లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఉమెన్స్ మ్యాచెస్ చాలా జరిగాయి, వన్డేలు జరిగాయి, అలాగే T20 మ్యాచ్లు కూడా జరిగాయి. అండ్ వాటిలో చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్లో హై స్కోర్స్ వచ్చాయి. ఎస్పెషల్లీ ఒక వన్డే మ్యాచ్లో మన ఉమెన్స్ టీం 358 రన్స్ కొట్టారు. సో దీంతో ఈ మ్యాచ్కి అయితే మనం ఒక మంచి బ్యాటింగ్ పిచ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ సోషల్ మీడియాలో పిచ్ యొక్క ఫోటోస్ బయటకు వచ్చాయి. అండ్ వాటి బట్టి చూసుకుంటే మోస్ట్ లైక్లో ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్గానే ఉండబోతుంది. పైగా డ్యూ ఫ్యాక్టర్ కూడా ప్లేలోకి వస్తుంది కాబట్టి సెకండ్ హాఫ్లో బ్యాట్స్మెన్ అయితే పండగ చేసుకుంటారు. సో ఈ మ్యాచ్లో అయితే డెఫినెట్లీ టాస్ అనేది కొంతవరకు క్రూషియల్ కాబోతుంది. ఏ టీం అయితే టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారో వాళ్ళకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పర్టికులర్గా ప్రజెంట్ వెదర్ ప్రకారం చూసుకుంటే డ్యూ అనేది చాలా ఎక్కువగా పడేందుకు అవకాశాలు ఉంటాయి. సో దీంతో ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం కాస్త ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. అంటే 350 కంటే ఎక్కువ రన్స్ కొట్టడానికి ట్రై చేయాలి. అప్పుడు మాత్రమే బౌలర్స్ డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ చూసుకుంటే ఆల్ క్లియర్, వర్షం పడ్డం ఇంకేమీ కనిపించట్లేదు. వెదర్ ఫోర్కాస్ట్లో 0 రెయిన్ ప్రిడిక్షన్ చూపిస్తుంది. సో దీంతో మనమైతే మ్యాచ్ను ఎలాంటి రెయిన్ బ్రేక్స్ లేకుండా హాయిగా చూసేయచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టే ప్రజెంట్ న్యూజిలాండ్ టీం చాలా మంచి ఫామ్లో ఉన్నారు. వాళ్ళు చివరిగా ఆడిన 3 వన్డే సిరీస్లు కూడా వైట్ వాష్ చేశారు. పాకిస్తాన్, ఇంగ్లాండ్ అలాగే వెస్టిండీస్ ఈ 3 జట్లను కూడా వైట్ వాష్ చేశారు. బట్ 9 మ్యాచ్లు కూడా న్యూజిలాండ్ సొంత గడ్డ మీద జరిగాయి. దీనివల్ల వాళ్ళ డామినేషన్ చూపగలిగారు. కానీ సిరీస్ చూసుకుంటే ఇండియా వేదికగా జరగబోతుంది. అలాగే సిరీస్ కోసం న్యూజిలాండ్ టీం చూసుకున్న చాలా ఇన్ఎక్స్పీరియన్స్ టీం కనిపిస్తుంది. ఎస్పెషల్లీ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా వీక్గా ఉంది. సో సిరీస్ కోసం అయితే న్యూజిలాండ్ టీం చాలా మంది మెయిన్ ప్లేయర్స్కి రెస్ట్ ఇచ్చారు. లైక్ రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్, కేన్ విలియమ్సన్, అలాగే వాళ్ళ బౌలర్స్లో చూసుకుంటే మ్యాట్ హెన్రీ, మిచెల్ శాంట్నర్ ఇలాంటి మెయిన్ ప్లేయర్స్ అందరికీ కూడా రెస్ట్ ఇచ్చేశారు. ఇన్ఫాక్ట్ ఈ సిరీస్కి వాళ్ళ కెప్టెన్ మారిపోయాడు. నార్మల్గా చూసుకుంటే న్యూజిలాండ్ వన్డే టీంకి మిచెల్ శాంట్నర్ కెప్టెన్గా ఉంటాడు. బట్ ఈ సిరీస్ కోసం మైకెల్ బ్రేస్వెల్ని కెప్టెన్గా పెట్టారు. సో దీంతో సిరీస్ అయితే న్యూజిలాండ్ టీంకి చాలా ఛాలెంజింగ్గా ఉండబోతుంది. బట్ అట్ ది సేమ్ టైం యంగ్స్టర్స్కి చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే అందరూ కూడా కొత్తగా కనిపిస్తున్నారు. వాళ్ళకి హైయెస్ట్ వన్డే ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ కైల్ జామిసన్ మాత్రమే. అతను కూడా కేవలం 20 వన్డే మ్యాచెస్ ఆడాడు.
సో బౌలింగ్ పరంగా చూసుకుంటే న్యూజిలాండ్ టీం చాలా అంటే చాలా ఇన్ఎక్స్పీరియన్స్డ్ టీం. వేరేస్ బ్యాటింగ్లో చూసుకుంటే మాత్రం సాలిడ్గానే కనిపిస్తున్నారు. డివాన్ కాన్వే, విలియం, హెన్రీ నికోలస్, డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మైకెల్ బ్రేస్వెల్ ఇలా ఈ ప్లేయర్స్ అందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆటగాళ్ళే. ఎస్పెషల్లీ డారెల్ మిచెల్ చాలా మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్. ప్రజెంట్ వన్డే ర్యాంకింగ్స్లో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే కాన్వేకి చూసుకుంటే ఇండియా గడ్డ మీద చాలా మంచి రికార్డు ఉంది. ఈవెన్ విలియంకి కూడా ఇండియా గడ్డ మీద చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. ఇక గ్లెన్ ఫిలిప్స్ మరియు మైకెల్ బ్రేస్వెల్ కాల్ ఎబిలిటీస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పటి వరకు న్యూజిలాండ్ టాప్ 6 అయితే చాలా బలంగా కనిపిస్తుంది. బట్ ఆ తర్వాత చూసుకుంటేనే వాళ్ళ టీం అంత సాలిడ్గా లేదు. వాళ్ళైతే జాక్ ఫోక్స్, జాస్ క్లర్క్సన్, మైకెల్ రే మరి ఆదిత్య అశోక్ ఇలాంటి యంగ్స్టర్స్ని ఆడించాలి. ఎస్పెషల్లీ ఆదిత్య అశోక్ లాంటి ప్లేయర్కి వన్డే సిరీస్ చాలా మంచి ఆపర్చునిటీ కాబోతుంది. అతనికి ఇండియన్ పిచెస్ మీద తన లెగ్ స్పిన్తో రెచ్చిపోతే ఖచ్చితంగా ఫ్యూచర్లో చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి తనకి. సో మీరు న్యూజిలాండ్ టీం యొక్క ప్రాబుల్ ప్లేయింగ్ వాళ్ళని చూసుకుంటే బ్యాటింగ్ సాలిడ్గానే కనిపిస్తుంది. బట్ బౌలింగ్ మాత్రం కాస్త వీక్గా ఉంది. బట్ స్టిల్ న్యూజిలాండ్ టీంలో తక్కువ అంచనా వేయలేం. వాళ్ళ దగ్గర చాలా మంచి కాంబినేషన్ ఉంది. ఆల్రౌండర్స్ ఎక్కువగా ఉన్నారు. సో దీంతో సిరీస్లో న్యూజిలాండ్ టీం మన టీమిండియాకి ఎలా కాంపిటీషన్ ఇస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఆబ్వియస్లీ ఇది మేజర్ టాకింగ్ పాయింట్స్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ. మరోసారి ఇద్దరి మీద ఫోకస్ ఉండబోతుంది. మెయిన్లీ విరాట్ కోహ్లీ అయితే ప్రజెంట్ పీక్ ఫామ్లో ఉన్నాడు. తను చివరిగా ఆడిన 6 లిస్ట్ ఏ మ్యాచెస్లో 50+ స్కోర్స్ కొట్టాడు. అంటే సిడ్నీ వన్డే మ్యాచ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా మీద 3 మ్యాచ్లు ఆధారకొట్టేశాడు. అలాగే తర్వాత డొమెస్టిక్లో 2 మ్యాచ్లు ఆడాడు అండ్ 2 మ్యాచ్లు కూడా సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో దీంతో మరోసారి సిరీస్లో మనం కోహ్లీ బ్యాట్ నుంచి చాలా ఎక్కువ రన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక మరో స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ విషయానికి వస్తే అతను కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ప్రజెంట్ వన్డే ఫార్మేట్లో నెంబర్ 1 బ్యాట్స్మెన్. అలాగే న్యూజిలాండ్కి అగెన్స్ట్గా చూసుకున్న రోహిత్కి చాలా మంచి రికార్డు ఉంది. ఎస్పెషల్లీ అతను కెప్టెన్ కనుక మన టీమిండియా న్యూజిలాండ్ టీంకి చుక్కలు చూపించింది. సో దీంతో తనకు వచ్చిన అపోనెంట్ టీం మీద రోహిత్ శర్మ అయితే రెచ్చిపోయేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే వీళ్ళిద్దరే కాకుండా ఈ సిరీస్లో శుభ్మన్ గిల్ ఇతను కూడా చాలా పెద్ద టాకింగ్ పాయింట్ అవుతాడు. ఎందుకంటే వన్డే ఫార్మాట్లో చూసుకుంటే ప్రజెంట్ గిల్ ఫామ్ అంత మంచిగా లేదు. ఎస్పెషల్లీ కెప్టెన్గా తను డెబ్యూ చేసిన ఆస్ట్రేలియా సిరీస్లో వర్స్ట్గా పెర్ఫామ్ చేశాడు. అండ్ రీసెంట్గా డొమెస్టిక్లో తన కంబ్యాక్లో కూడా పెద్దగా పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. సో దీంతో కెప్టెన్గా శుభ్మన్ గిల్కి వన్డే సిరీస్ అయితే చాలా కీలకం. అతనికి వన్డే సిరీస్లో రన్స్ కొట్టకపోయినా అలాగే తన క్యాప్టెన్సీలో మన టీమిండియా సిరీస్ ఓడిపోయినా సరే తన మీద ప్రెజర్ పడుతుంది. ఇన్ఫాక్ట్ ఇప్పటికే T20 ఫార్మాట్లో అతను తీసేయడం చూసాం. దీంతో శుభ్మన్ గిల్ మీద ఖచ్చితంగా ఒత్తిడి పడుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు తనకి భరోసా ఉండదు. ఇంతకుముందు అయితే ఫెయిల్ అయినా సరే 3 ఫార్మాట్స్లో ఆడించేసేవారు. బట్ ఇప్పుడు శుభ్మన్ గిల్ కూడా పక్కన పెడతాం అనే ఇండికేషన్ సెలెక్టర్స్ ఇస్తున్నారు కాబట్టి గిల్ అయితే చాలా జాగ్రత్తగా ఆడాలి ఈ సిరీస్లో. బట్ ఎనివే గిల్కి అయితే న్యూజిలాండ్ టీంకి అగెన్స్ట్గా చూసుకుంటే చాలా మంచి రికార్డు కనిపిస్తుంది. వన్డేలో టీం మీద అతను యావరేజ్ 70 కంటే ఎక్కువ ఉంది. ఇన్ఫాక్ట్ గతంలో అతను న్యూజిలాండ్ టీం మీద డబుల్ సెంచరీ కొట్టడం చూసాం. సో దీంతో శుభ్మన్ గిల్ తనకు వచ్చిన అపోనెంట్ మీద సిరీస్లో కంబ్యాక్ ఇస్తే చాలా మంచిగా ఉంటుంది. ఈ ఇంజరీ నుంచి కంబ్యాక్ ఇస్తున్న మరో ప్లేయర్ శ్రేయస్ అయ్యర్. ఇతనైతే అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ తన డొమెస్టిక్ రీఎంట్రీలో కూడా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం చూసాం. సో ప్రజెంట్ అయితే రోహిత్, కోహ్లీ అలాగే శ్రేయస్ అయ్యర్ ఈ ముగ్గురు కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఇన్ఫాక్ట్ కేఎల్ రాహుల్ కూడా ఏమాత్రం తక్కువ కాదు. అతను కూడా మైండ్ బ్లోయింగ్ ఫామ్లో ఉన్నాడు. మనం సౌత్ ఆఫ్రికా సిరీస్లో ఆల్రెడీ చూసాం. యాజ్ ఏ బ్యాట్స్మెన్గా అలాగే యాజ్ ఏ క్యాప్టెన్గా ఆధారపట్టేశాడు. దీంతో రాహుల్ బ్యాట్ నుంచి కూడా సిరీస్లో చాలా ఎక్కువ రన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మన టీమిండియాకి చూసుకుంటే బ్యాటింగ్లో టాప్ 5లో ఒక గిల్ ఫామ్ అటు ఇటు ఉంది. బట్ మిగతా 4 మాత్రం అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఇక తర్వాత మన టీమిండియా లైనప్ చూసుకుంటే ఆబ్వియస్లీ మరోసారి హార్దిక్ పాండ్యా మరియు బుమ్రా ఇద్దరు మిస్ కాబోతున్నారు. ఎందుకంటే T20 వరల్డ్ కప్ దృష్ట్యా వీళ్ళిద్దరికీ రెస్ట్ ఇచ్చారు. దీంతో మరోసారి సుందర్కు ప్లేయింగ్లో అవకాశం దొరకవచ్చు. ఎందుకంటే మన వాళ్ళు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హర్షిత్ రాణాని ట్రీట్ చేస్తున్నారు. దీంతో నితీష్ కుమార్ రెడ్డిని తీసుకుంటారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. మన వాళ్ళు మోస్ట్ లైక్లీ 3 స్పిన్నర్స్ అలాగే 3 పేసర్స్ ఈ కాంబినేషన్తో వెళ్తారు. అండ్ దాని ప్రకారం చూసుకుంటే జడేజా, సుందర్ అలాగే కుల్దీప్ యాదవ్ 3 స్పిన్నర్స్ కొంటారు. అండ్ హర్షిత్ రాణా, సిరాజ్ అలాగే హర్షదీప్ సింగ్ 3 మెయిన్ పేసర్స్ కొంటారు. సో మన టీంని డెఫినెట్లీ 6 బౌలింగ్ ఆప్షన్స్తో వెళ్తారు. లేదా చాలనుకుంటే మేబీ సుందర్ ప్లేస్లో రిషబ్ పంత్ను కూడా ఆడించేందుకు ఛాన్స్ ఉంటుంది. బట్ నేనైతే ఖచ్చితంగా 6 బౌలింగ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు అనుకుంటున్నా. ఎందుకంటే మనకు టాప్ 5 ఎవరు బౌలింగ్ చేయరు. ఇనివే బౌలింగ్ పరంగా కూడా మన టీం సాలిడ్గానే కనిపిస్తుంది. మెయిన్లీ సిరాజ్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ ఇప్పుడు లైనప్లో కనిపిస్తున్నాడు. అలాగే హర్షదీప్ సింగ్ చూసుకున్న మంచి ఫామ్లో ఉన్నాడు. ఇక హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, సుందర్, జడేజా వీళ్ళు కూడా మంచి ఫామ్లోనే ఉన్నారు. సో న్యూజిలాండ్ బౌలింగ్తో కంపేర్ చేసుకుంటే మన బౌలింగ్ చాలా అంటే చాలా బలంగా ఉంది. ఇన్ఫాక్ట్ ఈ సిరీస్లో మన టీమిండియా బౌలర్స్కి అలాగే న్యూజిలాండ్ బ్యాట్స్మెన్కి మధ్య ఒక మంచి కాంపిటీషన్ చూడొచ్చు మనం. సో నేనైతే ఫస్ట్ వన్డే మ్యాచ్కి మన టీమిండియా ప్రాబుల్ ప్లేయింగ్లో ఇలా ఉంటుంది అనుకుంటున్నా. మరి మీరు మన టీమిండియా ప్లేయింగ్లో అలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ సిరీస్లో ఏ బ్యాట్స్మెన్ ఎక్కువ రన్స్ కొడతారు అలాగే ఎవరు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకునే అవకాశం ఉందో మీరు కింద కామెంట్ చేయండి. సో చూడాలి మరి శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీలో మన టీమిండియా ఈ సిరీస్లో ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది.